RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. పెద్దపల్లి జిల్లాలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలోని మధునమ్మ పోచమ్మ ఆలయం చుట్టూ దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రహరీ గోడకు శనివారం రోజున స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకోట విజయరమణారావు. ముందుగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు, ధర్మకర్త మరియు మండలి చైర్మన్, మండలి సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రహరీ గోడ నిర్మాణ దాతలను ఎమ్మెల్యే శాల్వతో సన్మానించారు. ధర్మకర్త మండలి సభ్యులు ఎమ్మెల్యే విజయరమణారావు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ వారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒకటికి రెండు సార్లు చర్చించడం జరిగింది. మరి ఆ రోజులలో కాలువ రామచంద్రరెడ్డి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, మరి పక్కనే వారు శ్రీరాంపూర్ మండల వాస్తవ్యులైన ఈ గుడి మీద ప్రేమతోని, ఆ దేవుని ఉన్నటువంటి నమ్మకంతో వారు కొంతవరకు దీన్ని అప్పుడు మరి ఆ రోజులలో ఇంత సౌకర్యవంతమైన రోడ్లు లేవు, ఇంత వెసులుబాటు లేదు. అయినప్పటికీ కూడా వారు నడిచొచ్చో లేకుంటే ఎడ్ల బండి వారిని వచ్చి దీన్ని కొంత ఒక రూపు తీసుకురావడం జరిగింది. ఇవాళ మల్లికార్జున స్వామి దేవాలన నాకు రెండోసారి ఎమ్మెల్యే అవకాశం రావడం, ప్రభుత్వం కూడా ఉండడం, తప్పకుండా నేనైతే దాని మీద దృష్టి పెట్టి నాకు చేతనైనంత మందం ప్రభుత్వ సహకారం తీసుకొని, ఇంకా గుడికి సహకారం చేసేటువంటి పెద్దల సహకారం తీసుకొని తప్పకుండా దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన అయితే నాకు 100% మనసు నిండా ఉంది. ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా చెప్పి, ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ప్రత్యేకంగా చెప్పి, మీకు మొన్ననే మరి చాలా వరకు ఇచ్చినామంటే కూడా కంపల్సరీ కావాలని చెప్పి మన ఈ 16 కోట్ల రోడ్డు కానీ, మరి పేట నుండి మానవి నుండి విలాసగారు 80 కోట్ల బ్రిడ్జి కానీ, అవి రెండు కూడా కలిపే మనం ప్రపోజ్ చేయడం జరిగింది. అవి రెండు కూడా త్వరలోనే జీవో వెళ్తుంది. మరి ఇంకా మిగతా విషయాలు కూడా మళ్ళీ మనం దసరా తర్వాత కూర్చొని మాట్లాడుకొని అందరిని ఇన్వాల్వ్మెంట్ చేసి, ఎందుకంటే పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మల్లికార్జున స్వామి శివాలయం ఇది ఒకటే. అటు కొమ్రెవెల్లి, ఆ తర్వాత ఐలోని, ఈ రెండు గుళ్ళ తర్వాత మరి మల్లికార్జున స్వామి దేవాలయం అంటే మరి ఇదే దేవాలయం. మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాకు తెలిసి ఇంత పెద్ద దేవాలయం ఎక్కడ లేదు. సరే, కాళేశ్వరం ఉన్న ముక్తేశ్వర స్వామి అది వేరు, అది కూడా శివాలయమే, శివుడే, కానీ దాని పద్ధతి వేరు, ఇక్కడ ఈ గుడి పద్ధతి వేరు. ఇక్కడ మన దగ్గర మన ప్రాంతం అంతా కూడా ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా, ఇటు భూపాలపల్లి సైడ్ నుంచి వెళ్ళి, అటు ఎక్కడెక్కడో దూరం మహారాష్ట్ర నుంచి వెళ్ళి, అంటే మనకు చాలా దూరానికి వెళ్ళి 100 కిలోమీటర్ల నుండి కూడా ఇక్కడ పట్నాలు దేవునికి బోనాలు సమర్పించుకొని, పట్నాలు వేసుకొని, ఇక్కడ మొక్కు చెల్లించుకొని పోయేటువంటి ఆనవాయితీ. మరి మేము చిన్నపిల్లల దగ్గర నుంచి బుద్ధి నుంచి వెళ్ళి మేము కూడా మా కులదైవం కూడా మా మల్లికార్జున స్వామి, ఇది మాకు కూడా. కాబట్టి మరి దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మరి పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన దేవాలయంలో కొనసాగడానికి మరి మా మల్లేశన్న ఏ రకంగా వాళ్ళకి కృషి చేసిండో, మరి ఇక్కడ తనకు సహకరించినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా మనందరి కాన్సెంట్ ఉండాలి దీని మీద, మనందరి ఆలోచన విధానం తప్పకుండా. ఎందుకంటే ఇవాళ మనిషి యొక్క చేసి, మనిషి యొక్క తీరు ఆలోచన చేస్తేనే ఈ దేవాలయం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనికి ల్యాండ్ కూడా ఎట్లా సేకరించాలనేది కూడా